రైతుల ఉద్యమాల పేరుతో రోడ్లు ఎక్కడం వరకు బాగానే ఉంది. కానీ దాని వెనకాల కుట్రలు, దేశద్రోహ కుట్రలు, ఖలిస్తానీ కుట్రలు, కెనడా నుంచి వచ్చి ఇక్కడ ఉద్యమాలు చేయిస్తూ వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెడుతున్నటువంటి నేపథ్యంలో అలాంటి వాళ్ళని ఉద్యమంలో టచ్ చేసింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం. ఈ ఖలిస్తానీలే ఈ ఉద్యమం వాస్తవంగా 29 నిన్నటి నుంచి ఉద్యమం చేయాలి కదా. ఇది రాహుల్ గాంధీ బ్రిటన్ వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళ ఉద్యమం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ ఉద్యమం అక్కడైతే శిబిరాలు నడుస్తున్నాయి, తిండి తింటున్నారు, కూర్చుంటున్నారు, పని పాట ఏం చేయకుండా. అసలు పాయింట్ ఏంటంటే ఈ ఉద్యమాల వెనకాల ఉన్నటువంటి నాయకుల్ని ఐడెంటిఫై చేసింది భారతదేశం. కెనడా నుంచి ఈ మధ్యకాలంలో వీసాల మీద వచ్చిన వాళ్ళు, అమెరికా నుంచి, బ్రిటన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వీసాల్లో వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించింది. వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారని ట్రాక్ చేసింది. దాంతో ఈ ఉద్యమం ఒక్కసారి చల్లబడింది, భయపడిపోయారు. ఇప్పుడు వాళ్ళ పాస్పోర్ట్లు క్యాన్సిల్ చేశారు. వాళ్ళని ఇప్పుడు ఓ రకంగా ఎయిర్పోర్ట్ దాటకుండా చూస్తారు. తద్వారా వాళ్ళ వెనకాల ఉన్న కుట్రల్ని తేల్చేటటువంటి ప్రయత్నం ప్రారంభించింది.